ప్రియులారా, బైబిల్లో కనబడుతున్నటువంటి పాత్రల గురించి మనకు బాగా తెలుసు. క్రీస్తు రాజ్య విస్తరణలో ఆలుమగల పాత్ర కదా. కనబడుతున్నటువంటి పాత్రల గురించి మనకు బాగా తెలుసు. కానీ బైబిల్ గ్రంథంలో కనబడని పాత్రలు కూడా కొన్ని ఉన్నాయి. కనబడని పాత్రలు. ఆ కనబడని పాత్రలను కూడా అధ్యయనం చేయాలి అంటే బైబిల్ని చక్కగా ధ్యానించాలి. ఈరోజు మీ అందరికీ ఒక కనబడని పాత్రను పరిచయం చేస్తాను. ఐ థింక్ ఈ మెసేజ్ మీరు వినటం ఇదే ఫస్ట్ టైం, ఎందుకంటే నేను ఎప్పుడు మీకు చెప్పలేదు. కనిపించే పాత్రలు ఉన్నాయి బైబిల్లో, కనిపించని పాత్రలు ఉన్నాయి. ఈరోజు మీకు ఒక జంటను నేను పరిచయం చేస్తాను. భర్త బాగా కనిపిస్తాడు, భార్య అస్సలు కనిపించదు. కానీ కనిపించని ఆ పాత్ర చాలా ఔన్నత్యం కలిగినటువంటి పాత్ర. బైబిల్ని దేవుడు రాయించినటువంటి విధానం ఎంత బాగుంటుందంటే, మీరు లేఖనాలను మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోకండి నాయన, కొంచెం లోతుగా పరిశీలన చేయండి అంటాడు. అధ్యయనం చేయండి, లోతుగా పరిశీలన చేయండి. అలా పరిశీలన చేసినప్పుడు అందులో ఉన్నటువంటి లోతైన సంగతులు మీరు నేర్చుకోగలుగుతారు. ఇప్పుడు మన పరిశీలనలో కొన్ని విషయాలు మనం దైవ గ్రంథంలో నుండి ఈ రాత్రి చూద్దాం. రైట్. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఆ అద్భుతమైన పాత్రల గురించి మనం చూడదలిస్తే అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయము 14వ వచనం. ప్రజలు వారిని గనపరచుచుండ్రి, పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడిరి. నోట్ దిస్ పాయింట్. ప్రారంభ శతాబ్దంలో క్రీస్తు రాజ్య సువార్త జరుగుతున్నప్పుడు, రాజ్య విస్తరణ జరుగుతున్నప్పుడు, అపోస్తలుల ద్వారా సువార్త ప్రకటన బయలువెళుతూ ఉన్నప్పుడు, అనేక మంది హృదయాలలోనికి దేవుని మాటలు వెళుతున్నప్పుడు వారు హృదయంలో పొడవబడి పట్టబడి దేవుని చెంతకు వస్తున్నారు. అలా దేవుని చెంతకు వస్తూ ఉన్న వారి సంఖ్య పురుషులు ఉన్నారట, స్త్రీలు ఉన్నారు. ఈ పురుషులు స్త్రీలు కూడా విశ్వాసులై ప్రభు పక్షమున ఏమవుతున్నారు? చేర్చబడుతున్నారంటే కుటుంబాలే దేవుని సన్నిధికి వచ్చేస్తున్నాయి. కుటుంబాలు భర్త వచ్చి భార్య రాకపోవటం, భార్య వచ్చి భర్త రాకపోవటం కాదు. భర్తలు వస్తున్నారు, భార్యలు వస్తున్నారు. అలా కుటుంబాలే ప్రభు సన్నిధికి నడిపించబడుతున్నాయి, విశ్వాసులుగా మారుతున్నారు. ప్రభునందు విశ్వాసం ఉంచి బలమైన సాధనాలుగా, సంఘములో బలమైన పాత్రలుగా మారి ఆ సంఘాల్లో నిలబడుతున్నారు. ఇలా ప్రభు యొక్క సంఘం, క్రీస్తు సంఘం ప్రారంభ శతాబ్దంలో విస్తరిస్తోంది. ఇక్కడ మీరు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, పురుషులు వస్తున్నారు, స్త్రీలు వస్తున్నారు. అంటే భర్తలు వస్తున్నారు, ఇంకెవరు వస్తున్నారు? భార్యలు కూడా వస్తున్నారు. ఇక్కడ మనం ఇంకొక ఇంపార్టెంట్ విషయం చూద్దాం. పూర్వకాలంలో కొన్ని విచిత్రమైనటువంటి పరిస్థితులు ఉండేవి. ఆ విచిత్రమైన పరిస్థితులు ఏంటంటే, భేదవాడు కష్టపడి బ్రతకాలి, బానిస బ్రతుకులు ఇప్పట్లా కాదు, నియంతల పరిపాలన. ఆ కాలానికి రోమన్లు పరిపాలన చేస్తున్నారు. రోమన్ల పరిపాలన చాలా కఠినమైనది, చాలా భయంకరమైనది. వాళ్ళ శిక్షలు కూడా చాలా క్రూరంగా అమలయ్యేవి. పన్నులు కూడా గట్టిగా వసూలు చేసేవారు. అందరూ కూడా పన్నులు గట్టి కట్టాలి. కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? తెలుసు కదా మీకు క్వశ్చన్ ఇది. సో పన్ను ఇవ్వాలి, అందరూ కూడా పన్నులు కట్టాలి. చాలా క్రూరంగా, కఠినంగా వసూలు చేసేటువంటి కాలం. నియంతల పరిపాలన జరుగుతుంది. ఇప్పుడంటే ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఉన్నాయి, కానీ అప్పుడు ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కాదు కదా, రాజుల ప్రభుత్వం. ప్రజలు తిరగబడ్డానికి అవకాశాలు లేవు. ఇప్పుడంటే ప్రజలు ధర్నాలు చేస్తుంటారు, అవి చేస్తుంటారు, ఇవి చేస్తుంటారు. ఆ రోజుల్లో ధర్నాలు కుదరదు. చాలా భయంకరమైనటువంటి పరిపాలన. ఎదురు తిరిగితే చంపేయడాలే, లేదా శిక్షలు విధించేయడాలే, నరికేయడాలే. అలా ఉండేటువంటి కాలం అది. ఆ కాలంలోనండి బతకటం చాలా కష్టం. ఇప్పట్లాగా ఆదాయ వనరులు సమృద్ధిగా ఉన్న దినాలు కావవి. ఇప్పుడు చూడండి ఎన్ని వ్యాపారాలు ఉన్నాయి. పూర్వం ఇన్ని వ్యాపారాలు ఉండేవా?
ఎక్కువ శాతం భూమి మీద వ్యవసాయం మీద ఆధారపడి బతికేవారు, లేదా కులవృత్తులు చేసుకుంటూ బ్రతికేవారు. ఇప్పుడు ఎన్ని వ్యాపారాలు, సాఫ్ట్వేరు, హార్డ్వేరు, సెల్ ఫోన్స్, టెక్నాలజీ పెరిగిపోయింది, రిపేర్స్ పెరిగిపోయాయి. సో ఇప్పుడున్నన్ని వనరులు, ఇప్పుడున్నంత ఉత్పత్తి, ఇప్పుడున్నంత వ్యాపార అభివృద్ధి ఆ రోజుల్లో లేవు. అంతెందుకు మన చిన్నతనంలో కూడా ఇన్ని వ్యాపారాలు ఉండేవి కాదు. ఏవో అరాకొర చిన్న చిన్న వ్యాపారాలు, కుల వృత్తులు చేసుకుంటూ బ్రతకడం తప్పితే, లేదా వ్యవసాయదారుడు కొడుకు వ్యవసాయం చేసుకుంటూ బ్రతకడం తప్పితే ఇప్పుడు అలా కాదు కదా. ఎన్ని ఫ్యాక్టరీలు వచ్చేసాయి, ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చేసాయి, ఎన్ని హార్డ్వేర్ కంపెనీలు వచ్చేసాయి, ఎన్ని సొంతంగా చేసే వ్యాపారాలు వచ్చేసాయి. పూర్వం చూడండి, కొట్టు అంటే ఒక కులం వాళ్ళు ఎవరో చేసుకునేవారు, కొట్లు, కిరాణా కొట్లు. ఇప్పుడు సూపర్ మార్కెట్లు, ఆ మార్కెట్లు, ఈ మార్కెట్లు ఎవరు పడితే వాళ్ళు కొట్లు పెట్టేసుకుంటున్నారు. ఇది వరకు హోటల్ అంటే ఎవరో కొంతమంది హోటల్ బిజినెస్ చేసేవారు. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో బళ్ళు, అవి ఇవి మిరపకాయ బజ్జీలు వేసుకుని రోజుకి 1000 రూపాయలు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు పెట్టుకొని. సో ఇప్పుడు అన్నీ అమ్మకాలే. ఇది వరకు నీళ్ళు అమ్మేవారా? నీళ్ళు ఏంటి ఇది వరకు మన చిన్నతనంలో? ఉచితం. నాకు తెలిసి సోడా ఒకటే అమ్మేవాడు, అందులో కూడా గ్యాస్ ఎక్కించి హడావుడి చేసి ఇస్తున్నాడు కాబట్టి అది రూపాయో ₹1 పెట్టుకుని పావలా పెట్టుకుని సోడా తాగేవాళ్ళం చిన్నప్పుడు. ఇప్పుడు నీళ్లు బాటిల్ అమ్ముతున్నారు, ఇగో ₹20 అట్లా లీటరు. అదే మన ఇంట్లో పైపులో పట్టుకుని తాగితే ఇది యాడ్ మినరల్స్ కదా. సో నీళ్ళ అమ్మకం, అన్ని అమ్మకమే. ఒకప్పుడు ఈ నమ్మకాలు ఉండేవి కావు, ఇప్పుడు అన్ని అమ్మకాలు అయిపోయాయి. సో వ్యాపారాలు పెరిగిపోయి. కానీ పూర్వం అలా కాదండి. చాలా పేద బ్రతుకులు, కష్టపడి బ్రతకాలి, చాలా కష్టపడి సంపాదించుకోవాలి. అలాంటి స్థితిలో, కష్టపడి సంపాదించుకోవాల్సినటువంటి స్థితిలో కష్టపడలేక, డబ్బులు సరిపోక అప్పుడప్పుడు వాళ్ళు అప్పులు చేసేవారు. అప్పులు చేస్తే ఏమవుతుందో తెలుసా? అప్పులు చేస్తే చదవండి, వచనం చదవండి. మత్తయి సువార్త 18:24. ఇప్పట్లాగా ఐపీలు పెట్టడానికి లేదు అప్పుడు. ఇప్పుడైతే అప్పు చేస్తే ఏం పెట్టచ్చు? ఐపీ పెట్టేయచ్చు. ఐపీ అంటే ఇన్సాల్వెన్సీ పిటిషన్ అంటారు. అంటే 2 చేతులు పైకెత్తేసి ఆమోదం రాసేసుకుని చేతులు పైకెత్తేయడం అనమాట. ఇంకా నా దగ్గర ఏమీ లేదు బాబోయ్, తిన్నంత తినేసాను, నేనేమి ఇవ్వలేను, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టు. ఇంకా దీన్నే మొండిపొద్దు అంటారు మన వాడుక భాషలో. కొంచెం అందంగా పిలిచేటప్పుడు ఇన్సాల్వెన్సీ పిటిషను, ఐపీ అంటారు. మామూలుగా మన వాడుక భాషలో అయితే ఇదో పనికి మాలిన పొద్దు, మొండిపొద్దు అంటారు. పూర్వం అలాంటివి లేవు, ఎందుకంటే అప్పటి పరిస్థితులు వేరు. అప్పుడు ఏమయ్యేదట అలాంటి పరిస్థితి వస్తే? మత్తయి సువార్త 18:24. అతడు లెక్క చూచుకొని మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు, అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీయూ లేనందున, అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీయూ లేనందున ఐపీ పెట్టే బాబు అన్నాడా? నీ దగ్గర ఏమీ లేదు కాబట్టి ఐపీ పెట్టే అన్నాడా? అలా మరి ఏమన్నాడట చూడండి. వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చాలని ఆజ్ఞాపించెను. ఎవరెవరు నమ్మేయచ్చట? అప్పు తీర్చకపోతే ఎవరెవరు నమ్మేసేవారు? వానిని, వాని భార్యను, వాని పిల్లలను కూడా అమ్మేయచ్చు. మనుషుల్ని అమ్మేసేటువంటి కాలం మీకు తెలుసు కదా. యోసేపు గారిని ఏం చేశారట? అమ్మేశారు. అమ్మితే కొనుక్కుపోవడానికి ఆయన ఏమైనా కిరాణా సరుకా? నూనె డబ్బాయా? అమ్మితే కొనుక్కుపోవడానికి ఆయన ఎవరైనా? ఆయన ఒక మనిషి. అంటే ఆ రోజుల్లో మనుషుల్ని ఏం చేసేవారు? అమ్మేసేవారు, కొనుక్కుపోయేవారు. పిల్లడు బాగున్నాడండి, పనికొస్తాడు, ఏం చేద్దాం, ఏదో పని చేయించుకుందాం, తీసుకెళ్ళిపోయి బానిస. ఇక ఒక్కసారి కొనుక్కున్నాం అనుకోండి, మన గేదెని కొనుక్కుంటే దాని పిల్లలన్నీ మనమే అన్నట్టు. మనిషిని కొనుక్కున్నారనుకోండి, అతనికి భార్య, అతని పిల్లలు అందరి వీళ్ళకే. అందుకే నా ఇంట పుట్టిన దాసులు కూడా నాకు కలర్ అంటాడు. ఎవరు? సొలొమోను. ఎవరట? ఇంట పుట్టిన దాసులు అట. ఇంట పుట్టిన దాసులు అంటే ఏంటి? ఓ 10 మంది దాసులను కొనుక్కు తెచ్చుకున్నాడు అనుకోండి ఎక్కడి నుంచైనా. ఆ 10 మందికి ఎవరైనా పిల్లలు పుట్టారనుకోండి, వీళ్ళందరూ కూడా అతనికి దాసులే. అదే చెప్తున్నాను, మనం ఒక గేదెనో ఆవునో పెంచుకుంటే, కొనుక్కుంటే దానికి పుట్టే పిల్లలన్నీ మనమే ఎలా అవుతాయో, అలాగే ఆ రోజుల్లో మనుషుల్ని కూడా అలాగే చూసేవారు. ఎవరైనా ఒకవేళ అప్పు చేస్తే, బతకడానికి లేక అప్పు చేస్తే, ఖచ్చితంగా భార్యని, పిల్లల్ని కూడా ఏం చేయాలి? కోల్పోవాలి. అంటే ఎంత జాగ్రత్తగా పనులు చేసుకునేవారో మీరు ఒకసారి ఆలోచించండి. ఆ రోజుల్లో ఎంత జాగ్రత్తగా సంపాదించుకునేవారో మీరు ఆలోచించండి. సంపాదన అంత ఇంపార్టెంట్ అప్పుడు. కావాలంటే మా చిన్నతనంలో నేను చూసిన, నా కళ్ళతో చూసిన విషయాలు,
ఆ రోజు కూలి పనికి వెళ్ళకపోతే ఆ ఇంట్లో భోజనం ఉండేది కాదు. చాలా కుటుంబాల్లో, ఎక్కడో మా ఏరియాలో మోతుబరులు పెద్ద పెద్ద రైతుల కుటుంబాలు తప్పితే మధ్యతరగతి కుటుంబాలు అన్నింటిలో కూడా ఏ రోజు పనికి ఆ రోజు వెళ్ళకపోతే ఆ రోజు ఇంట్లో భోజనం ఉండదన్నమాట. ఇప్పటికీ అలా బ్రతుకుతున్న కుటుంబాలు చాలా ఉన్నాయి. వాళ్ళు పనికి వెళ్తేనే పొట్ట గడుస్తుంది, పనికి వెళ్ళకపోతే ఇల్లు గడవదు. ఇప్పటికీ ఉన్నాయి అలాంటి కుటుంబాలు. ఒక 10 రోజులు భర్త మూలన పడ్డాడు అనుకోండి, ఇంకేం ఉండదు ఆ ఇంటికి. ఒక 10 రోజులు, ఒక 15 రోజులు ఇంకా వాళ్ళ ఇంట్లో ఏమీ చేయలేదనుకోండి భర్త, భోజనాలు ఉండవు వాళ్ళకి. అలా ఏ రోజు సంపాదన ఆ రోజు తెచ్చుకుని బ్రతుకుతున్న వాళ్ళు నేడు ఇంకా కొంత తక్కువే, కానీ నాడు బాగా ఎక్కువ. ప్రతిరోజు పనికి వెళ్ళాలి, ప్రతిరోజు కష్టపడాలి, ప్రతిరోజు సంపాదించాలి. అప్పుడే ఆ కుటుంబం ఏమవుతుంది? పోషింపబడుతుంది. అలా కాకుండా అప్పుల పాలయ్యారా, తీర్చలేకపోయారా, భార్యను అమ్మాలి, పిల్లల్ని అమ్మాలి, తనను తాను కూడా ఏం చేయాలి? అమ్ముకోవాలి. ఈ రోజులాగా ఏమీ లేదు బాబు వెళ్ళిపో అనే రోజులు కావు. ఎప్పట్లాగా అప్పుడు రాజ్యాంగం అది ఏమీ లేదు, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కూడా ఏమీ లేవు. అనాగరికంగా ప్రజలు బ్రతికేటువంటి కాలం అది. అలాంటి టైంలో ప్రభు ఎంటర్ అయ్యారు. పాయింట్కి వస్తున్నాను జాగ్రత్తగా. ఇంట్రడక్షన్ అయిపోయింది, పాయింట్లోకి వెళ్ళిపోతున్నాను. కాన్సన్ట్రేషన్గా వినండి. ఇంకా మొదలవలేదు, మొదలవుతుంది ఇప్పుడు ఆ పాత్ర. అలాంటి టైంలో ప్రభు ఎంటర్ అయ్యారు. ప్రభు ఎంటర్ అయ్యి ఏం చేశారంటే, నన్ను వెంబడించండి అనడం మొదలుపెట్టారు. ఆయనకి ఏ క్యారెక్టర్ అయితే నచ్చుతుందో ఆ క్యారెక్టర్ దగ్గరికి వెళ్ళడం, నన్ను వెంబడించు అంటాం. అలా ఆయనకు నచ్చిన వాళ్ళలో కొందరు ట్యాక్స్ కలెక్టర్స్ ఉన్నారు, కొందరు ఫిషర్మెన్స్ ఉన్నారు, కొందరు మామూలు వ్యక్తులు ఉన్నారు. ఇలాంటి వాళ్ళను చూశాడు. నన్ను వెంబడించు, ఫాలో మీ అనేవాడు. ఆ వాళ్ళు ఆయన్ని ఫాలో అవ్వాలి. అలా ఆయనను ఫాలో అయిన వాళ్ళలో కొన్ని జాలర్ల కుటుంబాలు ఉన్నాయి. ఆ జాలర్ల కుటుంబాలలో అంటే ఏ రోజుకి ఆ రోజు సముద్రం మీదకి వెళ్ళి చేపలు పట్టుకుని తెచ్చుకుంటే తప్ప వాళ్ళ పొట్ట గడవదు. ఏ రోజుకి ఆ రోజు సముద్రం మీదకి వెళ్ళాలి, చేపలు తెచ్చుకోవాలి, వాటిని అమ్ముకోవాలి, తినాలి, బతకాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి. తేడా పాడాలు వచ్చి ఎవరైనా అప్పులు కానీ చేశారా, భార్యని పిల్లల్ని మొత్తం అందరినీ తీసుకెళ్ళిపోతారు, అమ్మేసుకోవాలి. అప్పు మాత్రం ఏదో విధంగా తీర్చాల్సిందే. నువ్వైనా అమ్ముడైపోవాలి కానీ అప్పు తీర్చాలి, అంతే. ఆ రోజుల్లో నియమ నిబంధనలు అలాంటివి. ఇప్పుడు అలాంటి పిలుపులు పిలుస్తూ ఆయన అన్నాడు, మిమ్మల్ని మనుష్యులు పట్టు జాలర్లుగా చేస్తాను. చేపలు అన్నాళ్ళు పట్టుకుంటారా నాయన, మనుషుల్ని పట్టిస్తాను మీ చేత అనేసరికి అలా కొత్తగా అనిపించింది. మనుషుల్ని పట్టొచ్చా అంటే ఎందుకు నమ్మేశారు అంటే, మనుషుల్ని కూడా అమ్ముకునే రోజులే చెప్తున్నాను, అందుకే మీకు ఆ రెఫరెన్స్లు చూపించా. మనుషులు కూడా మంచి వ్యాపార వస్తువులు ఆ రోజుల్లో. మరి యోసేపు గారిని చక్కగా అమ్మేసుకున్నారు కదా, ఎంత డబ్బుకు అమ్మేశారు. బానిసలను కొనుక్కుపోయే రోజులు అవి. సో అలాగే ఇప్పుడు ప్రభు పిలుస్తున్నారు, మీరు చేపలను కాదు నాయనా, ఏం చేస్తాను మిమ్మల్ని, మనుషుల్ని పట్టిస్తా మీ చేత, ఫాలో మీ అన్నారు. అప్పుడు కొందరు వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. వలలు విడిచిపెట్టడం అంటే అర్థం ఏంటో తెలుసా? వలలు విడిచిపెట్టడం అంటే కుటుంబానికి అన్నం పెట్టడం మానేసి వెళ్ళిపోయినట్టే. మన సుభాష్ని వెంబడించు, నువ్వు కొట్టడం మానేసి అన్నాం అనుకోండి, సెంటర్కి వెళ్ళకరా ఆయన, చికెన్ సెంటర్కి, మటన్ సెంటర్కి రా వెంబడించంటే వాళ్ళ ఆవిడ వచ్చిందా? వచ్చే ఉంటుంది ఎక్కడో. సో ఇప్పుడు ఆవిడకి ఏముండదు, భోజనం ఉండదు. పిల్లలిద్దరు ఉన్నారు, వాళ్ళకేముండదు, ఇప్పుడు భోజనం ఉండదు. ఇతగాడు కొడితేనే మటన్ సెంటర్కి వెళ్ళి, చికెన్ సెంటర్కి వెళ్ళి, ఇతగాడు వ్యాపారం చేస్తేనే వాళ్ళ ఇంట్లో ఏమవుతుంది, పోషణ జరుగుతుంది, వాళ్ళకి సంపాదన ఉంటుంది. లేదు నువ్వు నన్ను వెంబడించు, నా కూడా రా అని తీసుకెళ్ళిపోతే, అతను ఒకవేళ అలాంటి సాహసానికి పూనుకుంటే ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి తప్పకుండా వస్తుంది. అలా ఆయనను వెంబడించినటువంటి వ్యక్తులలో పేరెన్నికగన్నటువంటి వ్యక్తి, మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి ఎవరు? పేతురు గారు. పేతురు కమాన్ అనేసరికి వెంబడించడం మొదలుపెట్టాడు. వలలు విడిచిపెట్టేశాడు. వలలు మాత్రమే కాదు, అతడు తన భార్యని, తన కుటుంబాన్ని కూడా వదిలేశాడు. పేతురు గారికి ఒక భార్య ఉంది, ఆవిడే కనిపించని పాత్ర. ఆవిడ ఎంత గొప్ప పాత్రో చెప్తాను ఈరోజు మీకు.
బాగా వివరించి చెప్తాను ఆవిడ ఎంత గొప్ప పాత్రో. ఆ పాత్రను విడిచిపెట్టేసి ఆ పిల్లల్ని విడిచిపెట్టేశాడు, వెంబడించటం మొదలుపెట్టాడు ప్రభువుని. ఆ ప్రభుతో పాటు తిరుగుతున్నాడు, ప్రభుతో పాటు వెళ్తున్నాడు, ప్రభుతో పాటు కొనసాగుతున్నాడు. పేతురు గారు వాళ్ళ అత్తరు ఊరు ఎవరో తెలుసా? ఎవరికి తెలుసు? పేతురు గారు అత్తరు ఊరు చెప్పాలండి. ఏ ఊరు? ద్వారపూడా? ఏ ఊరు? మండపేట. బైబిల్ బాగా చదువుతున్నాం మనం. ఆల్రెడీ మొన్న వీడియోలో కూడా చూపించాను పేతురు గారు అత్తరు ఊరు. బైబిల్ తీయండి, మత్తయి సువార్త 8వ అధ్యాయము. మత్తయి సువార్త 8వ అధ్యాయము 14వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 14వ వచనం. తర్వాత యేసు పేతురు ఇంటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరము ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగింది. ఎక్కడిది? 5వ వచనం. ఆయన ఎక్కడ ప్రవేశించినప్పుడు? టౌన్ ఆఫ్ జీసస్ అంటారు. నేను కపెర్నహూముకి వెళ్ళినటువంటి వీడియోలు, ఫొటోస్ కూడా అప్లోడ్ చేశాను. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి ఆ వీడియోలు. యేసుక్రీస్తు ప్రభువారు నివసించినటువంటి ప్రాంతం, యేసుక్రీస్తు ప్రభువారి ఇల్లు టౌన్ ఆఫ్ జీసస్ అంటారు కపెర్నహూముని. ఆ కపెర్నహూమే పేతురు గారి అత్తూరు. అటు సైడ్ పేతురు గారి సొంతూరు. సముద్రానికి గెల్లే సముద్రానికి ఆవల ఆయన ఊరు, ఏవల అత్తూరు. మనకులా అత్తూరింటికి వెళ్ళాలంటే బండి మీద రావడానికి లేదు, పడవ మీద వెళ్ళాలి కదా. సో ఇప్పుడు కపెర్నహూములో పేతురు గారు ఇల్లుంది, పేతురు గారు అక్కడ ఉంటున్నారు. ఆయన అత్త కూడా అక్కడ ఉంది. ఆయన అత్తకు జ్వరం వచ్చింది. జ్వరం వచ్చినప్పుడట ప్రభువు ఆమెను ముట్టి స్వస్థపరిచారు. ఆ తర్వాత ఆమె అనేకులకు ఏం చేసింది? ఉపచారం చేసింది. అంటే పేతురు గారి భార్య ఎక్కడుండేది? కపెర్నహూములో ఉండేది. ఈయన ఎప్పుడైతే కపెర్నహూముకు వస్తాడో అప్పుడు భార్యను కలిసేవాడు. మరలా ఎప్పుడైతే ప్రభుతో పాటు ప్రయాణం వెళ్ళిపోతాడో ఆ భార్యతో సంబంధాలు తెగిపోయేవి. ఎందుకంటే ఈ రోజుల్లో లాగా టిక్ 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 మని వీడియో కాల్ చేసేసుకుని, ఇదిగో ఇక్కడే ఉన్నాను చూడు, ఇదిగో. కొంతమంది భర్తలను భార్యలు నమ్మరు. నిజం. నాకు మొన్న ఒక విచిత్రమైన క్యాండిడేట్ తగిలాడు. ఇంటికి ఫోన్ చేసి వాళ్ళ ఆవిడకి చూపించి, ఇదిగో అన్నయ్య గారితో ఉన్నాను చూడు, నమ్మవే అంటున్నాడు. అంటే పెట్టాయి అంటుంది. అప్పుడు అంటే వీడియో కాల్ చేసి చూపిస్తే తప్ప ఎక్కడున్నాడో నమ్మట్లేదు. అంత నమ్మకం సంపాదించుకున్నాడు మహానుభావుడు. సో ఇప్పుడు ఆ రోజుల్లో ఇంత టెక్నాలజీ లేదు కదా, మరి అప్పుడు ఉత్తరాలు కూడా ఉండవు నాకు తెలిసి. ఎందుకంటే డబ్బాలు మ్యాన్లో ఉండరు కదా, మరి ఉత్తరాలు రాసుకోవడానికి పోస్ట్ ఆఫీసులు, పోస్ట్ మ్యాన్లు ఉండరు. సో ఏమీ లేని రోజులు, ఫోన్లు లేవు, మెసేజ్లు లేవు, ఉత్తరాలు లేవు, ఏమీ లేవు. అప్పుడు విడిచి వెళ్ళిపోతే మరలా వస్తే వచ్చినట్టు, కలిసినట్టు, రాకపోతే మనకి ఇంకేమీ తెలీదు. అయినా సముద్రం మీద జీవనం అంటే అంతే. మొన్న వెళ్ళాం కదా మనం ఐలాండ్కి. ఆ రోజు నేను వాళ్ళతో, తమ్ముళ్ళతో మాట్లాడుతుంటే అన్న 15 రోజులు ఉండిపోతాం, 20 రోజులు ఉండిపోతాం అన్న. అక్కడ వస్తే వచ్చినట్టన్నా, లేకపోతే లేనట్టంటే నాకు ఎంత బాధేసిందంటే, అరే నిజంగా మీకు కాదు కానీ మీ భార్యలకు, మీ బిడ్డలకు దండం పెట్టాలి. మిమ్మల్ని ప్రార్థన చేసి సాగనంపుతున్నారు వాళ్ళు. దేవుడు మిమ్మల్ని క్షేమంగా తోడుకొస్తున్నాడు. ఒకవేళ రాకపోతే ఏదైనా తుఫాను వచ్చి ఆ తుఫాన్లో చిక్కుంటే చాలామంది అలా చనిపోయారట. అది రిస్క్తో కూడినటువంటి వ్యవహారం. అదంతా కూడా సముద్రం మీదకి వెళ్ళి జీవనం సాగించడం అనేది రిస్క్తో కూడుకున్నటువంటి వ్యవహారం. ఆ భార్య బిడ్డలు కూడా ఇంకా సంసిద్ధంగా ఉంటారు. ఇంక వస్తే వచ్చినట్టు, లేకపోతే లేనట్టు. మామూలుగా ఉంటాయా వాటరు, అందులో పడిపోతే అంతంత దూరాలు ఈతాలంటే చాలా కష్టం. అది సముద్రంలో తుఫాన్ చెలరేగినప్పుడైతే ఇంకా కష్టం. అలాంటి రిస్కీ జాబు. ఇప్పుడు పేతురు గారు ఆ భార్యను విడిచిపెట్టి ఏం చేశారు? వెళ్ళిపోతున్నారు. చూడండి, లోకాసు వార్తలో ఒక అద్భుతమైన మాట వ్రాయబడింది. 14వ అధ్యాయం 25వ వచనం. పిలిచినటువంటి ప్రభువు ఏమని చెప్తున్నాడంటే వాళ్ళకి, లోకాసు వార్త 14వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చూద్దాం, జాగ్రత్తగా చూడాలి. లోకాసు వార్త 14వ అధ్యాయము 25వ వచనం. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. పేతురు గారు ఎవరు? శిష్యుడే కదా.
అగ్రగణ్యుడు, నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు శిష్యుల్లో. శిష్యుడు కావాలి అంటే ఏం చేయాలట? ఏమేం చేయాలి? తల్లిదండ్రులు, భార్య, పిల్లలు, చివరికి ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఇది ఆయన బోధ. మా నాన్న చచ్చిపోయాడు ప్రభువా, కప్పెట్టి వచ్చేస్తాను ప్రభువా అన్నాడట ఒకడు. అప్పుడు ఏమన్నాడు? మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు, నువ్వు వర్క్లో ఉన్నావు, నన్ను వెంబడించి, నేను ఎక్కువ కాలం ఇక్కడ ఉండను, సో కాబట్టి నువ్వు నన్ను వెంబడించాలి తప్ప ఇప్పుడు వెళ్ళి పాతి పెట్టి వస్తానంటే నీకు అవకాశం, పర్మిషన్ ఇవ్వబడదు అని చెప్పేశాడు నిర్మోహమాటంగా. ఇప్పుడు పేతురు వెళ్ళి ప్రభువా మా ఆవిడను ఒకసారి చూసొచ్చేస్తాను ప్రభువా అన్నాడు అనుకో. తండ్రి చచ్చిపోతేనే ఒప్పుకోలేని ఆయన, తండ్రి చచ్చిపోతేనే పర్మిషన్ ఇవ్వలేదు ఆయన, భార్యను చూసి వస్తానంటే పర్మిషన్ ఇస్తాడా? ఇవ్వడు, అసలు ఇవ్వడు, పర్మిషన్ ఇవ్వడు. ముందు ఫాలో మీ, ఇది నువ్వు నన్ను ఫాలో అవ్వాల్సినటువంటి సమయం. ఇప్పుడు నువ్వు భార్యను చూసి వస్తా, బిడ్డలను చూసి వస్తా అంటే కుదరదు. ఖచ్చితంగా నువ్వు నన్ను వెంబడించాల్సిందే. ఇది టైం చాలా ప్రీసియస్ టైం ఇది. ఈ టైం నేను ఉండేదే తక్కువ మీతో, నేను ఎంతకాలము మీతో కూడా ఉందును అవిశ్వాసులైన మూర్ఖతరము వారలారా అని అన్నాడా లేదా? ఎన్నిసార్లు అన్నాడో. ఎంతకాలం ఉంటాను మీతో అన్నాడు ఆయన. ఎంతకాలం ఉంటాను రా మీతో, ఇంకా ఎంతకాలం మీరు అవిశ్వాసాలు ఉంటారు అని కోప్పడ్డారు ఒక్కోసారి ఆయన. అలాంటిది ఈ తండ్రి చచ్చిపోతేనే పర్మిషన్ ఇవ్వలేదు, ఇప్పుడు భార్యను చూసి వస్తానంటే పర్మిషన్స్ ఉండవు. సో ఈయన ఖచ్చితంగా ఈయన ఏం చేయాలి? వెంబడించాలి. ఒకానొక టైంలో ఇంకా పేతురు గారు బరస్ట్ అయిపోయారు. ఏమంటున్నారు చూడండి, లూకాసు వార్త 18వ అధ్యాయము, లూకాసు వార్త 18వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చూద్దాం. ఏ విధంగా ఆయన బర్స్ట్ అయిపోయారో ఒకసారి చూడండి. లూకాసు వార్త 18:28. పేతురు, ఇదిగో మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించితి మనగా. ఏమన్నాడట? ఇదిగో పేతురు, ఇదిగో మాకు కలిగినవి విడిచిపెట్టి. ఆయన వలలు ఒక్కటే విడవలేదు. మనం చదువుకున్నప్పుడల్లా ఏం విడిచిపెట్టాడు అనుకుంటాం? వలలు విడిచిపెట్టాడు, అక్కడే ఆగిపోయాం మనం. వలలే కాదు, భార్యను వదిలేశాడు, బిడ్డలను వదిలేశాడు, కుటుంబాన్ని వదిలేశాడు, అందరిని వదిలేసి రూపాయి సంపాదన లేదు ఇప్పుడు ఆయనకి. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడు అయ్యాక ఈయన మరలా ఎక్కడ పోయాడట? ఇంకా అయిపోయింది అంతానని చేపలు పట్టడానికి పోయాడట. అప్పుడు మళ్ళీ వచ్చారు ప్రభు వారు, నాయన అది కాదురా బాబు అని మళ్ళీ బాధ్యత అప్పగించారు బుద్ధి చెప్పి. చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతాడు ఆయన. సో ఇప్పుడు అందరిని వదిలేశాడు. ఆ విషయం ప్రభుకి గుచ్చి చెప్తున్నాడు, గుచ్చి ఇదిగో ప్రభువా, నైనను భార్యనైనను, అంటే ముందు భార్యనైనను ఇంటినైనను అదే అన్నీ వదిలేశాడు ఆయన. పేతురు గారు వదిలేసిన లిస్టు: ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులైనను, పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడును. చూసారా? నీకు ఇంకా ప్రతిఫలం ఉంటుంది పేతురు. నువ్వు విడిచిపెట్టావు, వీటన్నిటిని విడిచిపెట్టావు, నీకు ప్రతిఫలం ఉంటుంది. ఎక్కడికి పోదు నీ ప్రతిఫలం? ఇహమందు చాలా రెట్లు, పరమందు నిత్య జీవితము పొందకపోడని నిశ్చయముగా నీవు పొందుకుంటావు. అయితే ప్రియులరా, సమస్య ఎక్కడొస్తుందంటే, ఇప్పుడు అర్థం చేసుకునే భార్యకి, అర్థం చేసుకోని భార్యకి చాలా తేడా ఉంటుందండి. ఇప్పుడు భర్త అన్నీ వదిలేసి వెళ్ళిపోతున్నాడు అనుకోండి. ఇప్పుడు భార్య నిజంగా విశ్వాసురాలు అనుకోండి, అర్థం చేసుకునే ఆమె అనుకోండి, నా భర్త దేవుని పనిలో ఉన్నాడు కదా అని ఏదో విధంగా ఆ గంజి నీళ్ళు ఏవో తాగేసి మొత్తం మీద జీవితం నడిపేస్తుంది. కానీ లోక సంబంధం అనుకోండి, అవిశ్వాసురాలైన భార్య విడనాడవచ్చు అన్నాడా లేదా పౌలు గారు? అవిశ్వాసురాలైన అవిశ్వాసి అయిన భర్త కానీ, అవిశ్వాసురాలైన భార్య కానీ నిన్ను విడనాడవచ్చు. అట్టి సందర్భములలో పురుషునికైనను స్త్రీకైనను నిర్బంధము లేదు అన్నాడు. అంటే వాళ్ళు వదిలేసిపోయినా పోవచ్చు. ఇక నీలాంటోడు నాకు అనవసరం అని వదిలేసిపోయినా పోవచ్చు. నీలాంటోడు నాకు వద్దు, నువ్వు అసలు కరెక్ట్ మనిషివి కాదు, ఇంకా గట్టిగా మాట నువ్వు మగాడివి కాదు. మగాడు అంటే ఏంటట? బాగా 2 చేతులతో జేబుల నిండా కూరుకుని వచ్చేయాలన్నమాట. ఇంటికి రాగానే తీసుకొని వాళ్ళు ప్యాకెట్ ఆడేవాడు వేసినట్టు. అంటే మరి ప్యాకెట్ ఆడేవాడికి ఒజ్జెట్టుకుని లెక్కెట్టు కూడా కుదరదు, కుక్కేసుకుంటాడు ఇలాగా. అది తెచ్చి పోసేస్తాడనమాట. గుండెట ఆడేవాడు, ప్యాకెట్ ఆడేవాడు తెచ్చి ఇచ్చేస్తుంటాడు.
సో అలాగేసి వెళ్తే మగాడా, అలాగేయకపోతే పనికిమాలోడా? చాలామంది మగాడికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే సంపాదిస్తే మగాడు, సంపాదించకపోతే పనికిమాలోడు. అదే లెక్కలేస్తారండి చాలామందికి ఉన్న జబ్బు ఇది. ఆడిని చూసి నేర్చుకో, నీకు బుద్ధి ఉందా, నువ్వు అసలు మనిషివేనా మగోడివేనా? ఆ పక్కింటోడిని చూడు ఎంత చక్కగా తెచ్చిపెట్టుకుంటున్నాడో, పండక్కి 2 చీరలు కొన్నాడట. నువ్వేమో కనీసం పిల్లలకి బిస్కెట్లు కూడా కొనవు, నీది ఓ బతికేనా? ఇలాంటి స్థితిలో ఉండేవాళ్ళు కూడా ఉంటారు. కానీ అవన్నీ పట్టించుకోకుండా పేతురు గారు వెంబడిస్తుంటే, మరి పేతురు గారి భార్య పరిస్థితి ఏంటి? అలా అని పేతురు గారు ఏమైనా ఆ టైంలో ఏమైనా కరెక్ట్ పర్సన్ అనుకుంటున్నారా? ఆయనకున్న మంచి మంచి లక్షణాలు చెప్పనా? నెంబర్ 1, అస్థిరుడు. అస్థిరుడు, ఎందులోనూ స్థిరంగా ఉండే స్వభావం లేదు ఆయనకి. అస్థిరంగా ఉన్నాడు. అప్పటికప్పుడే నేను దిగుతాను ప్రభు అంటాడు, దిగి మునిగిపోతుంటాడు. అప్పటికప్పుడే నేను నీ కోసం చచ్చిపోతాను ప్రభు అంటాడు, అబద్ధాలాడి ఒట్టు బాబోయ్ ఆ మనిషి ఎవరో కూడా నాకు తెలియదు అంటాడు. ఒట్టు ఆ మనిషిని ఎప్పుడు చూడలేదంటాడు. అలానేమైనా సాత్వికుడు అంటే కోపిస్తాడు. ఒక కత్తి చేతిలో ఉందంటే చాలా మలుకు అనేవాడి చెవిని తెగ నరికేశాడు. అంటే ఒక పక్కన చూస్తే కోపిస్తాడు, ఏమనంటే సీరియస్ అయిపోతుంటాడు అనమాట. ఇంకా ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయో చూసారు ఆయనలో. అప్పట్లో, పాతప్పుడు, కొత్తప్పుడు కాదు, అంటే ఇంకా పరిపూర్ణతలోకి రాలేదు ఆయన. కోపిస్తోడు, అస్థిరుడు, అవిశ్వాసంతో ఉంటాడు. అప్పుడప్పుడు ఎప్పుడు ఎలా మారిపోతాడో తెలీదు. సడన్గా బొంకుతుంటాడు, నిర్ణయాలు మార్చేసుకుంటుంటాడు. అలాంటి భర్తతో కాపురం చేసింది ఆమె. కపెర్నహూము వాసి, పేరు లేదు, ఊరు లేదు, ఆవిడ గురించిన ప్రస్తావన కూడా ఎక్కడా లేదు అని అనకండి. ఒక చోట ఉంటుంది, ఆవిడ గురించిన ప్రస్తావనే లేదు అంటేనే అసలు మాట్లాడలేని ఈ ప్రసంగం. ప్రస్తావన ఉంది కాబట్టే మాట్లాడుతున్నా. ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి పేతురు గారు ఒకానొక టైంలో రియలైజ్ అయ్యి ప్రభువును వెంబడించడంలో స్థిరచిత్తంతో కదలడం మొదలుపెట్టాడు. ఆయన తిరిగి లేచాక స్థిరచిత్తంతో, ధైర్యంతో, ఒక జాలరి, ఒక చదువులేని పామరుడు, విద్య లేని పామరుడు. మన భాషలో అయితే ఏదో చిన్న గోచి పెట్టుకుని వలలు పట్టుకుని సముద్రం మీదకి వెళ్ళిపోయి ఆ చేపలు పట్టుకుని సాయంత్రానికి ఇంటికి వచ్చి అవి అమ్ముకుని ఏవో 4 రూపాయలు అలా తిని కుటుంబాన్ని గడుపుకునేటువంటి సాదాసీదా వ్యక్తి, ఒక సామాన్య మానవుడు. అలాంటి సామాన్య మానవుడు క్రీస్తు రాజ్య విస్తరణలో ఒక బలమైన సాధనంగా నిలబడిపోయాడు. ఎంత బలమైన సాధనంగా అంటే, పేతురు, పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తున్నానన్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత చూడండి. అలాంటి గొప్పవాడికి భార్యగా ఉందొక ఆమె. మరి ఆమె సువార్త పనిలో కదిలిందా, సువార్త పనిలో వెళ్ళిందా, లేక ఇలా నన్ను వదిలిపోయాడని ఆమె కూడా వదిలిపోయి ఎక్కడికైనా పోయిందా? ఏంటి అసలు ఆయన ఫ్యామిలీ హిస్టరీ ఏంటి, ఆయన ఫ్యామిలీ మ్యాటర్ ఏంటి, ఆయన ఫ్యామిలీ అని ఆలోచిస్తే ఆయన గురించి ఆయన చెప్పుకోలేదు, కానీ ఆయన గురించి పౌలు గారు చెప్తున్నారు. పేతురు గారి గురించి ఎవరు చెప్తున్నారు? పౌలు గారు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము. తక్కిన అపోస్తలుల వలెను, ప్రభు యొక్క సహోదరుల వలెను, కేఫా అంటే ఎవరు? పేతురు గారికి ఉన్న మరో పేరు కేఫా అంటే ఈయన ఎవరో కొత్తోడు అనుకుంటారు చాలామంది. పేతురు గారికి ఉన్న మరో నేమ్ కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకొని తిరుగుటకు మాకు అధికారము లేదా అన్నాడు. అంటే పేతురు గారు ఎలా తిరుగుతున్నారట సువార్త పనిలో? విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకుని తిరుగుతున్నారు. అంటే ఆయన భార్య కూడా ఎవరైపోయారు? విశ్వాసురాలు. ఫస్టే ఒక వచనం చదువుకున్నాం మనం. ప్రభువులోనికి విశ్వాసులుగా స్త్రీలు వచ్చేసారు, పురుషులు వచ్చేసారు. అందులో పేతురు గారి భార్య కూడా వచ్చేసింది. పేతురు గారు అప్పటి వరకు అటు ఇటుగా ఉన్నారు. ఆయన అసలు కరెక్ట్గా లేరు. కోడి కూసేంత వరకు, ఆ తర్వాత కూడా అటు ఇటుగానే ఉన్నారు చాలా రోజులు.
ఇక పెంతెకొస్తు పండగ దినం నుంచి, అంటే ఆయన తిరిగి లేచిన దగ్గర నుంచి ఆయన క్యారెక్టర్లో చాలా మార్పులు వచ్చాయి. అప్పటి వరకు ఆయనకే స్థిరత్వం లేదన్నప్పుడు మరి ఆయన భార్యకు ఉంటుందా? కష్టం. కానీ ఆయన ఎప్పుడైతే స్థిరుడుగా మారిపోయాడో అతని భార్య కూడా స్థిరురాలిగా మారిపోయింది, స్థిరత్వం కలిగినదిగా మారిపోయింది. ఇప్పుడు ఆమె తన భర్తతో పాటు నడుస్తోంది. ఏ పనిలో నడుస్తోంది? ప్రభు పనిలో. విశ్వాసురాలైన భార్య భర్త వెంటే నడుస్తోంది. ఇద్దరు కలిసి సువార్త పని చేస్తున్నారు. అంటే పేతురు గారు చేస్తున్న ప్రతి సువార్త పనిలో ఆమె ఆయన వెంటే ఉంది. పేతురు గారు ఎక్కడికి వెళుతున్నారు, అక్కడ పాత్ర మనకు కనబడట్లేదు. పేతురు గారు పలానా చోటకు వెళ్ళారు, అక్కడ భార్య వెళ్ళిందా వెళ్ళలేదా మనకు చెప్పలేదు, కానీ వెళ్ళిందని చెప్తుంది బైబిల్. ప్రతి సందర్భంలోనూ భార్యని ఎంట పెట్టుకెళ్ళాడు, ఎక్కడంట పెట్టుకెళ్ళాడు, ఎక్కడంట పెట్టుకెళ్ళాడు అని మనకు నోటీస్ చేసి ఇవ్వలేదు. కానీ ఒక్క ముక్కలో పౌలు గారు చెప్పేశారు. ఏమని చెప్పారంటే, విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకుని కేఫా తిరుగుతున్నాడని చెప్పారు. విశ్వాసురాలైన భార్యను తనతో పాటు తిప్పుకుంటున్నాడు. ఎవరు? కేఫా. కేఫాతో పాటు అతని భార్య కూడా సువార్త పనిలో వెళుతోంది. కేఫాతో పాటు అతని భార్య కూడా సువార్త పనిలో కదులుతోంది. నిజంగా ఎంత గొప్ప భార్య అంటే ఆమె. పేతురు గారిని ఒకానొక టైంలో జైల్లో పడేశారు. అప్పటికే చాలామందిని ఏం చేస్తున్నారు, వాళ్ళు చంపేస్తున్నారు, తలలు తెగ నరికేస్తున్నారు. ఇప్పుడు పేతురు గారిని జైల్లో పెట్టింది ఎందుకు? నెక్స్ట్ బలికి సిద్ధపరిచేది ఆయన్నే. ఆ రాత్రి ఆయన చెరసాల్లో ఉన్నాడు. సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. అక్కడ ఖచ్చితంగా ఎవరుంటారు? ఆయన భార్య కూడా ఉంటుంది. భర్త కోసం ఎలా ఏడ్చి ఉంటుందో ఆ రాత్రి, భర్త కోసం ఎన్ని కన్నీళ్లు గార్చి ఉంటుందో. ఏమంటే మీరు అందరూ విశ్వాసులే కదా, ఇక్కడ కూర్చున్న ఆడవాళ్ళందరూ మీ భర్తలు ఈ పక్క రోలో ఉన్నారు కదా. ఈ రాత్రి మీ భర్తను చంపేపోతున్నారు ప్రభు నిమిత్తం అన్నప్పుడు మీరు పర్లేదులేండి అంటారా? మనసు వస్తుందా? రాదండి. ఖచ్చితంగా కళ్ళలోంచి ఏమొస్తాయి? కన్నీళ్ళు వస్తాయి. ఎంత విశ్వాసులైనప్పటికీ కూడా నా భర్త నన్ను వదిలి వెళ్ళిపోతున్నాడు, అది మామూలు మరణం కాదు, చంపేస్తారట, హతసాక్షి అయిపోతాడట అన్నప్పుడు ఖచ్చితంగా స్త్రీలు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఆమె కళ్ళ వెంట ఎంతో కన్నీరు జాలువారు ఉండొచ్చు. ఆ రాత్రంతా ఎంతో వేదన అనుభవించి ఉండొచ్చు. ఆ రాత్రంతా ఎంతో ఏడ్చి ఉండొచ్చు. ఆ రాత్రంతా ఎంతో కన్నీరు కార్చి ఉండొచ్చు. అలా కన్నీటితో, బాధతో, ఆవేదనతో, దుఃఖంతో ఆమె ప్రార్థనలో ఉంది. ఇలా ఒకసారా రెండు సార్లా చాలాసార్లు పట్టుకెళ్ళిపోతున్నారు పేతురు గారిని. అపోస్తలుల కార్యాలు మనం చదువుతుంటే ప్రారంభంలోనే ఆయన తీసుకెళ్ళిపోయారు. యోహాను గారిని ఆయన తీసుకెళ్ళిపోయి మరలా మీరెన్నడూ యేసు నామమును బట్టి బోధింపకూడదని వారికి గట్టిగా ఏం చేశారట? ఆజ్ఞాపించారట, కొట్టారట, బెదిరించారు. అలాంటి టైంలో కూడా ఆయన ధైర్యంగా మేము చెప్పక ఉండలేము, మీ మాట వినాలా, దేవుడి మాట వినాలా అంటున్నాడు. కొడుతున్నా సరే, బెదిరిస్తున్నా సరే, మహాసభల ఎదుటికి తీసుకెళ్ళిపోతున్నా సరే, మహాసభల ఎదుటి నిలబెడుతున్నా సరే ధైర్యంగా మాట్లాడుతున్నాడు. అంటే అతను దెబ్బలు తింటున్నాడంటే ఒక్కోసారి భార్యను కూడా ఏం చేస్తారు మరి? కొడతారా? కొట్టేస్తారండి. కొట్టేవాడికి ఆడ మగ తేడా ఉందండి. సువార్తకి వెళ్ళారు అంటే ఇప్పుడు కూడా కొడుతున్నారు. మొన్న ఎవరినో ఒక పాస్టర్ గారిని చంపేశారట. పాస్టర్ గారిని చంపేశారట. కొడితే చచ్చిపోయిందట పాపం ఆవిడ. ఇలా ఇప్పుడే చంపేస్తున్నప్పుడు, ఇప్పుడే కొట్టేస్తున్నప్పుడు మరి ఆ రోజుల్లో వాళ్ళతో పాటు వెళ్ళిన వాళ్ళని కొట్టలేదా? కొట్టారు కదండి. కూడా ఉన్న వాళ్ళని కొట్టేశారు, వెంటొచ్చిన వాళ్ళని కొట్టారు. ఆమె కూడా భర్తతో పాటు పాపం దెబ్బలు తిని ఉంటుందండి. అంటే వాటన్నిటికీ సిద్ధపడింది. ఇంకా యేసు నామం నిమిత్తము చావడానికి కూడా మేము సిద్ధమన్నాడు. ఆయన నామం నిమిత్తం దెబ్బలు తినడం కాదు, ఆయన నామం నిమిత్తం చచ్చిపోవడానికి కూడా మేము రెడీ, చచ్చిపోవడానికి కూడా రెడీ అన్నప్పుడు మరి అతని భార్య కూడా అతనితో పాటు దెబ్బలు తిని ఉండాలిగా. ఖచ్చితంగా తింటుందండి. అంటే దాని అంతటికీ సంసిద్ధత, అన్నింటికీ సంసిద్ధురాలై సువార్త పనిలో భర్తతో పాటు నడుస్తోంది. అంటే ఎంత అద్భుతమైన పాత్ర ఒక పేరు లేకుండా అలా కనుమరుగుగా వెనక మనకు కనబడుతోందో మీరు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అంత మాత్రమే కాదు, మరికొన్ని సందర్భాలు మనం దైవ గ్రంథంలో చూస్తే ప్రియులరా, యోహాను గారు రాసినటువంటి సువార్త 21వ అధ్యాయము 18వ వచనం. యేసు, నా గొర్రెలను మేపుము, నీవు యవ్వనుడివై ఉండినప్పుడు
నీ అంతట నీవే నడుము కట్టుకుని నీకిష్టమైన చోటికి వెళుతున్నావు పేతురు. నువ్వు ముసలోడు అయిపోతావు పేతురు. నువ్వు చేతులు చాచుతావు పేతురు. వేరొకడు నీ నడుము కట్టి ఆ ఆ మాట అండర్లైన్ చేసుకోండి. నీకిష్టము కాని చోటికి నేనేం చేస్తారు? మోసుకుపోతారు. అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరుచునో దాన్ని సూచించుచు ఆయన ఈ మాటలు చెప్పాను. అంటే నిన్ను ఎలా చంపేస్తారు అన్న విషయాన్ని యవ్వన దశలో ఉండగానే పేతురు గారికి యేసుక్రీస్తు ప్రభువారు రివీల్ చేశారు బాహాటంగా. ఆ విషయం మరి భార్యకి తెలుస్తుందా తెలీదా? తెలుస్తుందండి. చెప్పింది ఎవరు? మళ్ళీ ఆకాశము భూమి గతించిపోయినా గతించిపోతాయేమో కానీ ఆయన మాట అన్నాడంటే ఖచ్చితంగా అది ఏమవుతుంది? జరిగి తీరుతుంది. అలాంటి ప్రభువు చెప్పాడు, ఇదిగో పేతురు, నువ్వు యవ్వనుడు అయినప్పుడు నీకు ఇష్టమైన చోటుకి నువ్వు వెళ్తున్నావు, నువ్వు ఒకరోజు ముసలాడు అయిపోతావు. నీకు ఇష్టం కాని చోటుకి నిన్ను ఒకడు మోసుకుపోతాడు, నిన్ను అడుగుగట్టి. అది నీకు ఇష్టం కాని పరిస్థితి అయినా అలాగే నువ్వు చచ్చిపోతావు. నువ్వు అలాగే హతసాక్షి అయిపోతావు. నువ్వు అలాగే మరణిస్తావు. నా భర్త ఇలా చచ్చిపోతాడట అన్న విషయం తెలిసి కూడా ఆ భర్తను వెంబడిస్తూ సువార్త పనులు వెళ్ళిందంటే నిజంగా ఆమెకు మరి చేతులు ఎత్తి దండం పెట్టాలండి. మీ భర్త ఎలా చచ్చిపోతాడో మీకు తెలిస్తే మీరు తట్టుకోగలరా? దినదినం అదే గుర్తొచ్చేస్తుంటుంది మీకు మైండ్లో. ఇలా చచ్చిపోతాడట, ఇలా చచ్చిపోతాడట. ఇంకా అదే స్ట్రెస్ ఫీల్ అయిపోతుంటారు. ఇంకా దాన్నే రిపీట్ చేసేసుకుని ఎప్పుడో జరిగే దాని గురించి ఎప్పటి నుంచే బెంగ పెట్టేసుకుంటారు. అలాంటిది ఒక పక్క బాధలు, ఒక పక్క భయాలు, ఒక పక్క దెబ్బలు, ఒక పక్క చెరసాలలు, ఒక పక్క నిందలు, ఒక పక్క అవమానాలు, ఒక పక్క యూదుల వలనైన ఆపదలు, శోధనలు. క్రీస్తు శిలువను మోస్తున్నందుకు ఎన్నో శ్రమలు భరించారు అపోస్తలులు. ఆ శ్రమలన్నిటిలో భర్తతో పాటు వాటా తీసుకుందండి. సహధర్మచారిణి అంటే అసలైన అర్థం ఆమె. విశ్వాసురాలైన భార్య. నా భర్త దేవుని పనిలో ఉన్నాడు అని గౌరవించి ఆ భర్తతో పాటు దేవుని పనిలో యథార్థంగా కొనసాగింది. నిజంగా ఉత్తమమైన కుటుంబం పేతురు గారి కుటుంబం. చాలా గొప్ప కుటుంబం. ఉత్తమురాలైన భార్యను తనకు భార్యగా స్వీకరించబడి ఆ భార్యతో కలిసి దేవుని పనిలో కొనసాగుతున్నాడు. ఆమెకు అన్నీ తెలుసు. ఇతను ఎలా చచ్చిపోతాడో తెలుసు. ఏదో ఒక రోజు తను ఒంటరిగా మారాలని తెలుసు. తన వృద్ధాప్యం ముందు తన భర్త తనకు తోడుగా ఉండడని తెలుసు. అయినా కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి గొప్ప ఇల్లాలుగా, ప్రభువు మాటలకు ఆకర్షింపబడినటువంటి ఉత్తమురాలైన ఇల్లాలుగా భర్తతో పాటు ఆ మార్గంలో కలిసి కొనసాగింది. భర్తతో పాటు చివరి వరకు నమ్మకంగా నడిచింది. తన ధర్మాన్ని నిర్వర్తించింది. తన ధర్మాన్ని. ఆ మాట ఒకసారి పేతురు గారు ఒక మాట అంటున్నారండి. ఆ మాట చదువుదాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూడండి ప్రియులారా. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. అటువలే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి. జీవమును కృపావరములోనట మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి అని ఎవరిని వెంటబెట్టుకుని చెప్తున్నాడు ఆయన? ఇక్కడ ఉన్నటువంటి సంఘానికి ఎవరిని వెంటబెట్టుకుని చెప్తున్నాడు ఈ మాట? తన భార్యను వెంటేసుకుని మరీ చెప్తున్నాడు. జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. అంటే తన భార్యను సన్మానిస్తున్నాడు. భర్తతో ఆ సన్మానాన్ని స్వీకరిస్తున్నటువంటి, భర్త యొద్ద నుండి కూడా ఆ గౌరవాన్ని స్వీకరిస్తున్నటువంటి ఒక ఉత్తమురాలైన భార్యగా తన భార్య ఉంది. అంత మాత్రమే కాదు, తాను ఏదైతే బోధిస్తున్నాడో, తాను ఏదైతే సంఘానికి నేర్పిస్తున్నాడో, అలా సంఘానికి నేర్పిస్తున్నప్పుడు ఒక రోల్ మోడల్గా పక్కనే కనబడుతుంది అతని పక్కన. పేతురు గారు స్త్రీలకు సంబంధించి చాలా విషయాలు మాట్లాడతారు. నీ భర్తను మార్చాలి అంటే వాక్యము లేకుండానే మీ నడవడి వలన రాబట్టవచ్చును అంటాడు. మీ పవిత్ర ప్రవర్తన, మీ భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన అంటాడు. అంటే ఇవన్నీ ఆమెలో, ఆ సుగుణాలన్నీ ఆమెలో ఉన్నాయి.
అతడు ఏదైతే బోధిస్తున్నాడో ఆ బోధకు అనుకూలమైన జీవితం పేతురు గారి భార్య కలిగి ఉంది. వాళ్ళిద్దరూ కలిసి దేవుని పని చేస్తున్నారు. వాళ్ళిద్దరూ కలిసి దేవుని పనిలో కొనసాగుతున్నారు. ఒకానొక రోజు ఆయన చివరిగా 2వ పత్రిక రాస్తూ ఆయన అంటాడు, పేతురు గారు రాసిన 2వ పత్రికలో, నా గుడారమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం, 13వ వచనం, మొదటి అధ్యాయం 2వ పత్రిక పేతురు గారిది. ప్రభు అయిన యేసు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చినని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను మీకు జ్ఞాపకం చేస్తూ మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనిచున్నానంటే చివరి మాటలు చెప్తున్నాడండి సంఘానికి. నేను చచ్చిపోయే సమయం ఆసన్నమైంది. నేను ఈ గుడారమును ఏం చేయాలట? త్వరగా అంటే అతి తొందరలోనే, అత్యంత తొందరలోనే నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను. ప్రభు నాకు ఏదైతే మరణం వస్తుందని ముందుగా బయలుపరిచారో ఆ మరణం వచ్చే సమయం ఆసన్నమైంది కనుక మిమ్మల్ని నేను రేపుతున్నాను. ఒక్కవేళ ఆమె ఆ సమయానికి బ్రతికుండుంటే, చచ్చిపోయిందో బ్రతుకుందో మనకు తెలీదు, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ లేదు. ఆమె ముందుగా చనిపోయిందా తర్వాత చనిపోయిందా మనకు తెలీదు. ఒకవేళ బ్రతికి ఉండుంటే ఆ సిచ్యువేషన్లో ఆమె ఫీలింగ్స్ ఎలా ఉంటాయి చెప్పండి. భార్యకి యవ్వనంలో ఉన్నప్పుడు భర్త సపోర్ట్ లేకపోయినా కానీ ఖచ్చితంగా వృద్ధాప్యానికి వెళ్ళేసరికి మాత్రం భర్త సపోర్టు ఉండాలి. ఇద్దరికి కూడా వృద్ధాప్యానికి వెళ్ళేసరికి ఒకరికొకరు సపోర్ట్ కావాలి. ఎందుకంటే పిల్లలు మనతో కడవరకు ఉంటారన్న నమ్మకం లేదు. వాళ్ళ భార్యలను తీసుకుని వాళ్ళ కుటుంబాలు చూసుకుని వాళ్ళు వెళ్తారు. కానీ వృద్ధాప్యానికి వెళ్ళిన తర్వాత ఒక కర్రగా నీ భార్య, ఒక కర్రగా నీ భర్త నీకు 3వ కాలుగా మారుతారు. వాళ్ళు నీ 2 కాళ్ళకు మరో కాళ్ళు జత. అలా నీ భార్య నీ భర్త ఉండాలి. అలాంటి పరిస్థితి, ఆ పరిస్థితిలో నేను వెళ్ళిపోతున్నాను అంటున్నాడు. ఆ పరిస్థితిలో నేను చచ్చిపోతున్నాను అంటున్నాడు. నేను చచ్చిపోయే సమయం ఆసన్నం అవుతుంది అంటున్నాడు. అందుకే మిమ్మల్ని రేపుతున్నాను అంటాడు. రేపటం న్యాయమని ఎంచుకుంటున్నాను అంటాడు. ఆ సిచ్యువేషన్లో ఆమె కళ్ళ ముందు ఉంటే కనుక ఆమె ఫీలింగ్స్ ఎలా ఉంటే ఒకసారి ఆలోచించండి. నా భర్త వెళ్ళిపోతున్నాడు, ఇప్పుడు నేను ఒంటరిదాన్ని అయిపోతున్నాను, నేను ఆయన కలిసి వెళ్ళట్లేదు, నాకంటే ముందెళ్ళిపోతున్నాడు, ఇప్పుడు నేను ఒంటరిగా ఈ జీవితాన్ని ఏదాలి, ఒంటరిగా నా బ్రతుకును కొనసాగించాలి, ఒంటరిగా నా పరుగును కొనసాగించాలి. ఆ ఫీలింగ్స్ వచ్చినప్పుడు ఎంత గుండె ధైర్యం కావాలి ఆమెకి, మీరు ఆలోచించండి. ఎంత గుండె ధైర్యం కావాలి, ఎంత బలమైన హృదయం కావాలి, ఎంత గొప్ప విశ్వాసం కావాలి. ఏదో ఒక రోజు మళ్ళీ భర్తను కలుసుకుంటుంది, ఏదో ఒక రోజు మళ్ళీ భర్త దగ్గరికి వెళ్ళిపోద్ది. ఎందుకంటే భర్త ఈ ప్రాంతాన్ని ఖాళీ చేస్తాడు తప్ప మొత్తానికి లేకుండా పోడు, మరో లోకంలో ఉంటాడు. ఏదో ఒక రోజు మళ్ళీ పేతురు గారిని కలుసుకుంటుంది, తన భర్తను కలుసుకుంటుంది, ఖచ్చితంగా చూస్తుంది తన భర్తని. ఆ విశ్వాసం ఆమెను బలపరిచింది. సో ఇప్పుడు భార్యాభర్తలు ఇరువురు కూడా వారి వారి ధర్మాలు నడుపుకుంటూ క్రీస్తు కోసం ఇద్దరూ త్యాగం చేశారు. మనకి ఎవరు కనబడతారు చెప్పండి? ఎవరు కనబడతారు? పేతురు గారు మాత్రమే కనబడతారండి. కానీ ఈమె కనబడదండి. మనకు లోకంలో ఒక సామెత ఉంది, ప్రతి పురుషుడి విజయం వెనకనట ఒక స్త్రీ ఉంటుందట. మరి ప్రతి పురుషుడి పతనం వెనక ఒక స్త్రీ ఉండదా? అలా కూడా ఉంటుంది, అలా కూడా ఉంటుందండి. ఆదాము గారి పతనం వెనక ఎవరున్నారు? అవ్వమ్మ ఉంది. విజయం కాదు అక్కడ, పతనం. ఆదాము గారి పతనం వెనక ఉంది అవ్వ, ఆదాము గారి విజయం కాదు అక్కడ. ఒక ఆహబు పతనం వెనక ఎవరున్నారు? యెజబెల్ ఉంది. ఒక అననీయ పతనం వెనక ఎవరున్నారు? సప్పీరా ఉంది. మరి అలాగని విజయం కూడా ఉంటుంది, విజయం వెనక కూడా ఉంటారు. ఇప్పుడు మరి అకుల ప్రిస్కిల్ల గురించి మొదటి ప్రసంగంలో విన్నారు కదా ఉదయం చెప్తుంటే. సో అకుల గారి విజయం వెనక ప్రిస్కిల్ ఉంది, ప్రిస్కిల్ల విజయం వెనక అకులు కూడా ఉన్నాడు మరి. సో కాబట్టి మీరు బాగా ఆలోచన చేయండి. కనబడుతున్న పేతురు గారి వెనుక కనబడని ఒక పాత్ర ఉంది. ఆమె విశ్వాసురాలైన భార్య అని బైబిల్ మనకు పరిచయం చేసింది. అదే మనకు నికరం. ఏమని పరిచయం చేశాడు దేవుడు పరిశుద్ధాత్ముడు మనకి? విశ్వాసురాలైన భార్య. విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకుని సువార్త పనిలో తిరుగుతున్నాడు. నిజంగా వాళ్ళ 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 వివాహం ఘనమైనదిగా మారింది. ఎందుకంటే ఒకరు విశ్వాసిగా ఉండి ఒకరు అవిశ్వాసిగా ఉన్నారనుకోండి, వాళ్ళు అసలు ప్రభువులో ఎదగలేరండి. వాళ్ళ ద్వారా క్రీస్తు రాజ్య విస్తరణ జరగదు. ఇద్దరూ ఎప్పుడైతే విశ్వాసులుగా ఉంటారో
అప్పుడే వాళ్ళు ఇంకా బలమైన కార్యాలు చేయగలుగుతారు, శక్తివంతంగా పనిచేయగలుగుతారు, శక్తివంతమైన కార్యాలు చేయగలుగుతారు. పేతురు గారి భార్య అతనికి ఫుల్ సపోర్ట్ కాబట్టే ఆయన గొప్పగా ప్రభు పరిచర్యలో ముందుకెళ్ళిపోయాడు, గొప్ప స్థితికి వెళ్ళాడు, చివరికి హతసాక్షిగా ప్రభు కొరకు ప్రాణాలు ఇచ్చేశాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని సంఘమా, కనిపించని పాత్ర ఎలాగైతే పేతురు గారి జీవితంలో ఉందో, మీరు కూడా మీ కుటుంబాల్లో కనిపించే పాత్రలుగా అయినా ఉండండి, కనిపించని పాత్రలుగా అయినా ఉండండి, కానీ దేవునికి ఉపయోగపడే అర్హమైన పాత్రలుగా మాత్రం తప్పకుండా ఉండండి. మీరు కనిపించినా పర్వాలేదు, కనిపించకపోయినా పర్వాలేదు. కొంతమంది చూడండి, భర్తలు కనిపిస్తారు, భార్యలు కనబడరు. కొంతమంది భార్యలు కనబడతారు, భర్తలు కనబడరు. కనబడకపోయినా నష్టమేమి లేదు, కనబడకపోయినా నష్టమేమి లేదండి. ఒక మాట చెప్పమంటారా? కనబడేదానికంటే కూడానట కనబడని దానికే విలువ ఎక్కువట. బైబిల్ చెప్పింది. ఎక్కడ చెప్పింది? కనిపించే అవయవములు సుందరములు కాకపోయినప్పటికీ ఆ కనిపించని అవయవాలు ఉన్నాయి, అవి మరి సుందరాలు, అవి ఇంకా గొప్పవి. ఎందుకు గొప్పవి? ముక్కు కనబడుతుంది, ఊపిరితిత్తులు కనబడతాయా? ఏది గొప్పది? ముక్కు కంటే గొప్పది ఏంది? ఊపిరితిత్తులే. ఎందుకు అనుకుంటున్నారు? ముక్కులోంచి గాలి పీల్చుకుంటాం, ఈ లోపల అసలు ఊపిరితిత్తులే అసలు ఆ గాలిని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఫిల్టరింగ్ మొత్తం అక్కడ జరుగుతుంది. కాబట్టి కనిపించవు మనకి. అసలు నిజానికి ఇక్కడ కూర్చున్న చాలామందికి ఊపిరితిత్తులు ఎలా ఉంటాయో కూడా తెలియదు. చాలామందికి తెలియదు, తెలుసా? ఊపిరితిత్తుల ఆకారం ఎలా ఉంటుందో తెలుసా మనకి? చాలామందికి తెలియదు. తెలియని వాళ్ళు చేయొద్దండి. ఏమన్నాడు? ఊపిరితిత్తులని పేరు విన్నాం కానండి ఎప్పుడు చూడలేదండి అన్న వాళ్ళు చేయొత్తాలి. అదిగో ఇంకా చాలామంది ఉన్నారు, కానీ ఈ పక్కన ఏదో తెలిసినట్టు బిల్డప్లు ఎత్తున్నారు అంతే. చాలామందికి తెలీదు. గుండె అంటే హాస్పిటల్కి వెళ్ళినప్పుడల్లా బొమ్మ చూస్తాం కాబట్టి, ఓహో గుండె అంటే ఇలా ఉంటుందా అనుకుంటాం. సో ఈ ఊపిరితిత్తులు కానివ్వండి, లివర్ కానివ్వండి, ఇవి ఎలా ఉంటాయో, కిడ్నీలు కానివ్వండి, చాలామందికి ఎలా ఉంటాయో తెలియదండి. అర్థమైందా? సో కాబట్టి అవి తెలియకపోయినప్పటికీ అవి వెనకున్నటువంటి పాత్రలు, కనిపించని పాత్రలు. గుండె ఉందండి, చాలా ఇంపార్టెంట్ పాత్ర మన బాడీలో. మెదడు ఉంది, చాలా ఇంపార్టెంట్ పాత్ర మన బాడీలో. నాడీ వ్యవస్థ ఉంది, చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తుంది మన బాడీలో. కానీ పైకి అవి కనిపించవు. మనకేం కనిపిస్తాయి పైకి? ఇది ఒకటే కనిపిస్తుంది. విలువ అంతా దీనికే ఇస్తాం. విలువ అంతా దేనికి? ముఖానికి మాత్రం ఇస్తాం విలువ అంతా. కానీ కనిపించని అవయవాలు ఎలాగైతే లోపల ఉన్నాయో, అలాగే మీరు కూడా కనిపించని పాత్రలుగా మీ కుటుంబాల్లో ఉండండి. ఒక శక్తివంతమైన భార్యగా, ఒక శక్తివంతమైన భర్తగా. కొందరు భర్తలు సామర్థ్యం కలిగి ఉంటారు సువార్త పనిలో, కొందరు భార్యలు సామర్థ్యం కలిగి ఉంటారు సువార్త పనిలో. మన సంఘంలో కూడా కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు, స్పీడ్గా ఉంటారు. కొంతమంది మగవాళ్ళు ఉంటారు, వాళ్ళు చాలా సైలెంట్గా ఉంటారు, వాళ్ళు ఎక్కువ మాట్లాడలేరు, మౌనంగా ఉంటారు. కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు, అక్క చెల్లెమ్మలు దడదలు లాడించేస్తారు, మామూలుగా ఉండదు. అమ్మో వీళ్ళు చాలా షార్ప్గా ఉంటారు, వీళ్ళు చాలా బలమైన పని చేయగలుగుతారు, వీళ్ళు చాలా శక్తివంతంగా ఉంటారు అని మనకు అనిపిస్తుంది. కొంతమంది భర్తలు ఉంటారు, వాళ్ళు శక్తివంతంగా ఉంటారు. కొన్ని కుటుంబాల్లో భార్యలు శక్తివంతంగా ఉంటారు. కొందరు పైకి కనబడతారు, కొందరు పైకి కనబడరు. మొత్తం మీద ఇద్దరూ ఒకే దారిలో ఉంటే క్రీస్తు రాజ్య సువార్త విస్తరణ చాలా వేగంగా జరుగుతుంది. ఆ కుటుంబం మీద ప్రభు దీవెనలు ఉంటాయి, ఆ కుటుంబం మీద ప్రభు కృప నిలిచి ఉంటుంది, ఆ కుటుంబాన్ని ప్రభు ప్రేమిస్తాడు, ఆ కుటుంబం తనది అని సగర్వంగా ప్రభు చెబుతాడు, ఇది నా కుటుంబం, నా పిల్లలు అని. అలా మీరుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో ఒక్కసారి రాత్రి ఆలోచించండి. మీ పేరు వినబడకపోయినా పర్వాలేదు, పరలోకంలో మీకంటూ కిరీటం ఉంటుంది. మీరు కనబడకపోయినా పర్వాలేదు, మీరు చేసిన పని కనబడుతుంది. ఆయనకు ఒక బ్యాక్ బోన్లా ఉంది. ఆయన ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు, మరి భోజనం సిద్ధపరచాలి, భర్తకు అన్నీ చూడాలి. ఎందుకంటే కొరింథీ పత్రికలో చెప్తాడు, భర్త భార్యకును 7:3 కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 7:3 ఏమంటాడు? భర్త భార్యకును, భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలెను అంటాడు. అంటే ఇప్పుడు పేతురు గారితో ఉంటూ తన ధర్మాలు నిర్వర్తించింది, తన ధర్మాన్ని నిర్వర్తించింది. ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 24వ వచనంలో భార్యలు ప్రతి విషయములో తమ పురుషులకు ఏమవ్వవలెను అన్నాడు? లోబడవలెను. ఏ విషయంలో? ప్రతి విషయంలో. ఎందుకంటే సంఘమునకు క్రీస్తు శిరస్సై ఉన్నలాగున భార్యకు ఎవరు శిరస్సట?
భర్త శిరస్సు. భర్త భార్యకు శిరస్సుగా ఉన్నాడు, నీ యజమాని. అందుకే శారా తన 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 భర్తను ఏమని పిలుస్తుందట? యజమానుడా అని పిలుస్తుందట. యజమానుడా అని పిలుస్తుంది. సో సంఘమునకు క్రీస్తు శిరస్సు అయి ఉన్నలాగున ఆ భార్యకు భర్త శిరస్సు. అంతేగా నువ్వు ఫెమినిస్ట్లా మాట్లాడకూడదు అన్ని సందర్భాల్లో. అన్యాయం జరిగితే మాట్లాడినా తప్పులేదు, కానీ ఏంటయ్యా నీ పురుషాధిక్యత అనకూడదు భర్త దగ్గరికి వెళ్ళి. ఎందుకంటే భర్త భర్తే, యజమాని యజమానే. సో అలాని అన్యాయంగా ఉన్నప్పుడు, అక్రమ కార్యాల్లో పాలిభాగం తీసుకోమన్నప్పుడు నువ్వు విభేదించొచ్చేమో, కానీ ఒక విశ్వాసురాలైన భార్య ఒక విశ్వాసి అయిన భర్తతో విభేదించడం న్యాయం కాదు. బైబిల్ దాన్ని ఒప్పుకోదు. అలాగే ఒక విశ్వాసి అయిన భర్త ఒక విశ్వాసురాలైన భార్యను విభేదించడం కూడా న్యాయం కాదు. ఈ సందర్భం మనం చూస్తే భార్యలు ప్రతి విషయంలో తమ భర్తలకు, తమ పురుషులకు లోబడవలెను అంటున్నాడు. అలాగే వారి వారి ధర్మములు, భర్త భార్య విషయంలో, భార్య భర్త విషయంలో వారి వారి ధర్మాలు నడపాలి అని చెప్తున్నాడు. సో అలా వీళ్ళిద్దరూ కలిసి క్రీస్తు రాజ్య విస్తరణలో ఒక అద్భుతమైన పాత్రలుగా ముగిసిపోయారు. నేటికి మనం మాట్లాడుకుంటున్నాం. ఈరోజు ప్రసంగం అంతా కుటుంబం మీద నడిచింది. అది ఎవరి కుటుంబం? పేతురుగారి కుటుంబం. పేతురుగారి భార్య, పేతురుగారు వాళ్ళ పిల్లలు కూడా పుట్టే ఉంటారు. ఆ పిల్లల చరిత్ర మనకు బైబిల్ ఇవ్వలేదు. పేతురుగారి పిల్లలు ఎవరో తెలియదు, వాళ్ళు సువార్త పనులు ఎలా ఉన్నారో మనకు తెలియదు, వాళ్ళ చరిత్ర మనకు బైబిల్ చెప్పలేదు. కానీ నేను అనుకుంటాను, ఇంత గొప్ప విశ్వాసులు కదా, వీళ్ళ పిల్లలు కూడా విశ్వాసులుగా ఖచ్చితంగా ఉండుంటారు. నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే ప్రభు కోసం ప్రాణాలు ఇచ్చేసినటువంటి వ్యక్తి, ప్రభు కోసం ప్రాణత్యాగం చేస్తున్న భర్త అడుగు జాడల్లో నిలిచినటువంటి ఒక మహాశక్తి ఆ స్త్రీమూర్తి. వీళ్ళిద్దరూ కలిసి చేసినటువంటి ఆ గొప్ప పరిచర్య, వారి పిల్లలు పవిత్రులై ఉంటారు కదా, బైబిల్ చెప్తుంది కదా. ఇప్పుడైతే వారు ఏమై ఉన్నారు? పవిత్రులై ఉన్నారు అంటాడు పౌలు గారు. సో విశ్వాసంలో వీళ్ళు ఉన్నారు కాబట్టి అదే విశ్వాసంలో వాళ్ళ పిల్లలను కూడా నడిపించే ఉంటారు. కాబట్టి ప్రియులరా, క్రీస్తు రాజ్యంలో ఈరోజు సంఘంలో ఉన్నటువంటి భార్య భర్త మీరిద్దరూ కూడా గొప్ప పాత్రలే. ఏ ఒక్కరూ తీసివేయవలసిన వారు కాదు, ఏ ఒక్కరూ త్రోసివేయవలసిన వారు కాదు. క్రీస్తునందు స్త్రీ అని పురుషుడని ఏ భేదము లేదు. గొప్ప పాత్రలుగా మీరు వాడబడాలి. ఉన్నతమైన స్థితిలో మీరు నడవాలి. ఉన్నతమైన స్థితిలో మీరు అందరూ నిలబడాలి. అలా గొప్ప కుటుంబాలుగా మీరు ఉండాలి. ఒక రకంగా ఒక 90% మన సంఘంలో భార్య భర్తలే ఎక్కువ ఉంటారు. అంటే అటు భర్త స్థిరమైన విశ్వాసి సత్యంలో ఉంటాడు, ఇటు భార్య కూడా స్థిరమైన విశ్వాసిగా సత్యంలో ఉంటుంది. అది నిజంగా చాలా సంతోషింపదగినటువంటి విషయం. దేవునికి నేను నిత్యం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను ఆ విషయంలో. ఎందుకంటే మన రాజమండ్రి సంఘంలో చూసిన, మండపేట సంఘంలో చూసిన, బలభద్రపురం సంఘంలో చూసిన ఎక్కువ పనిచేసేటువంటి పిల్లలు ఉంటారు చూసారా, వీళ్ళందరూ భార్యాభర్తలుగా కలిసి పనిచేస్తుంటారు. నాయకత్వం వహించే వాళ్ళు ఉంటారు చూసారా, వీళ్ళు ఎక్కువ భార్యాభర్తలు కలిసి నాయకులుగా కొనసాగుతుంటారు. అంటే అటు భార్య స్థిరమైన విశ్వాసంలో ఉంది, ఇటు భర్త స్థిరమైన విశ్వాసాలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు కూడా స్థిరమైన విశ్వాసాలు ఉన్నారు. చాలా సంతోషదాయకంగా ఉంటాయి కుటుంబాలు. ఫ్యూచర్లో ఇంకా వర్ధిల్లుతారు, మీరు ఫ్యూచర్లో ఇంకా ఆశీర్వదింపబడతారు, అనేక మందికి దీవెనకరంగా ఉంటారు, ప్రభువు నామానికి మహిమకరంగా ఉంటారు. అలా మీ కుటుంబాన్ని డిజైన్ చేసుకోండి. ఎందుకంటే లైఫ్ ఈజ్ టూ షార్ట్, లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. సో ఈ చిన్న జీవితాన్ని అంత అందంగా డిజైన్ చేసుకోవాలి మనం. ఎప్పుడు ఎక్కడ ఎవరు ఎలా వెళ్ళిపోతారో ఎవ్వరికి తెలియదండి, ఎవ్వరికి తెలియదు. కాబట్టి ప్రియులరా, మనం ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టాలో కూడా మనకు తెలియదు. కాబట్టి ప్రియులరా, ఈరోజు విన్న వర్తమానం మీ అందరి జీవితాల్లో అత్యద్భుతంగా ఫలించాలి. ఆ కుటుంబం ఎలాగైతే కనిపించే పాత్రగా, కనిపించని పాత్రగా మనకు కనబడుతుందో, మీరు కూడా అలాగే ప్రభు పనిలో కనిపించే పాత్రలుగా అయినా కనిపించని పాత్రలుగా అయినా చిన్న జీవితాన్ని చక్కగా కొనసాగించండి. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా దేవ, హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్తమైతే తండ్రి సహాయం అనుగ్రహించండి. మీ చిత్తం ఎలా ఉందో అలా జరిగించండి తండ్రి. మేము నిమిత్త మాత్రులం ప్రభువా, మేము మానవ మాత్రులం తండ్రి. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభువా. మీ చిత్తం ఏమైనదో తండ్రి సమస్తము మీ చిత్తానుసారంగా జరిగించమని వేడుకుంటున్నాం కన్నా తండ్రి. అలాగే రోజు విత్తబడినటువంటి వాక్యాన్ని పిల్లలందరి హృదయంలో ఫలింపచేయండి. పూర్వకాలంలోని భక్తులు మాకు మాదిరిగా ఉన్నారు. వారు చేసినటువంటి త్యాగాలు, వారు పడినటువంటి కష్టం, వారు తీసుకున్నటువంటి శ్రమ, వారు పడిన ఇబ్బందులు, ఇరుకులు, వారు తిన్న దెబ్బలు, అవన్నీ కూడా మాకు ఆదర్శమే తండ్రి. అలాంటి గొప్ప విశ్వాసులుగా మేము కూడా బ్రతకడానికి సహాయం చేయండి. దయగలిగిన మా దేవ, మీ కృపలో ప్రతి ఒక్కరిని బలపరచండి, భద్రపరచండి. మీ సన్నిధి కాంతిలో, మీ సన్నిధాన వర్తలుగా అందరినీ నిలువ పెట్టండి తండ్రి.
ఈ సభలో ఏర్పాటు చేసిన అన్నయ్య గణరాజు గారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారితో ఉన్నటువంటి టీం, ఇక్కడ ఉన్న టీం, జేగురుపాడులో ఉన్నటువంటి సభ్యులందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ కృపలో మమ్మల్ని అందరినీ బలపరచమని, భద్రపరచమని, వెత్తబడిన వాక్యం 30 60 100 ఫలింపచేయమని. ఇప్పుడు అనేక మంది తండ్రి పిల్లలందరూ తమ తమ గృహాలకు తిరిగి వెళుతూ ఉండగా ఈ రాత్రిపూట ఏ అపాయము సంభవించకుండా క్షేమంగా వారిని వారి కుటుంబాలకు చేర్చండి, సుఖనిద్రను అనుగ్రహించండి. మరలా ఉదయకాలం లేచి మిమ్మల్ని స్తుతించడానికి, ప్రభు మిమ్మల్ని మహిమపరచడానికి, మిమ్మల్ని ధ్యానించడానికి తగిన శక్తిని, బలాన్ని ప్రసాదించమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ మా ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని ప్రాధేయపడుతూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. లవ్ యు ఆల్.